ప్రేమ అంటే ఇలా ఉండాలి. ఆ ప్రేమ లోకానికి ఆచరణ కావాలి. లక్ష్మీదేవి అంటే ఎంత ప్రేమంటే తన హృదయంలో పెట్టుకున్నాడు స్వామి. ఇంతకన్నా గొప్ప స్థానం ఎవరు తన భార్యకి ఇవ్వలేరు. అందుకే ఆయన శ్రీనివాసుడు అయ్యాడు. తిరుమల ఆలయంలో లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక ఉప ఆలయం కానీ విగ్రహం కానీ ఉండదు. ఏకబేర రూపంలో ఆ శ్రీనివాసుని అర్చిస్తే పూజిస్తే అమ్మవారిని కూడా అర్చించినట్లే పూజించినట్లే. ఒకవైపు సకల సంపదలను అనుగ్రహించే తల్లి, మరోవైపు కోరిన కోరికలు తీర్చే తండ్రి. ఇంకేం కావాలి మనకి చెప్పండి? మీరు గమనించారో లేదో కానీ మనం వెంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత ఏదో సంతృప్తి, తెలియని ఆనందం లభిస్తుంది. దానితో పాటు అంతా స్వామే చూసుకుంటాడులే అనే నమ్మకం కూడా ఏర్పడుతుంది. ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే ఒక కామెంట్ చేయండి. అందుకే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవమైనాడు, భక్తజన సులభుడైనాడు. ఓం నమో వెంకటేశ.